కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా ఓఎన్జీసీ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ డీజిల్ బంకును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేకేటి కోటి తలాటం సత్య మాట్లాడుతూ ఈ బంకు ద్వారా కేవలం డీజిల్ మాత్రమే అందిస్తుందని, ఈ బంకుని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బంకు నిర్వాహకులు మాగంటి పూర్ణచంద్రరావు, రమణాతి శ్రీనివాస్ వ్యాపారంలో మరింత ఎదిగి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, కుడా చైర్మన్ తుమ్మల బాబు, టీడీపీ నాయకులు నున్నా దొరబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిపటి అజయ్, రమణాతి మురళి, సిద్ధాంతపు నాని, ఆకుల శ్రీనివాస్, పెదబాబు వెంకటరమణ, అబ్బులు, బొడ్డు సద్గురు, శ్రీనివాస్ వర్మ, నాగబాబు, భరత్ రెడ్డి, మట్టపర్తి రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ స్లమ్ బడ్జర్ కంపెనీ ఎదుర్కొండ ప్రాంగణంలో శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ వారు నూతనంగా కన్జ్యూమర్ బంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయి చేరుకున్న శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎప్పుడూ కూడా ఇలానే దినదానాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలో నలుమూలన ఉన్నతంగా ఉండి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వారు కంపెనీ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్కారం అండి. ఇది గవర్నమెంట్ వాళ్ళ ఉత్తర్వు ప్రకారం శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్పి కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారం ఇది కన్జ్యూమర్ అంటే మన ఈ లారీలకు సంబంధించిన పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి ఓన్లీ సొసైటీ వాళ్ళకే ఈ పెట్రోల్ బంక్ పెట్టుకుంటున్నారండి. ఇది కేవలం కస్టమర్లకు కాదండి, బయట వాళ్ళు కాదు, ఓన్లీ సొంత వెహికల్స్ మాత్రమే ఈ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నారండి. ఇది నయ్యారావు రిలయన్స్ వారి ఉత్తర్వుల ప్రకారం, గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఇది పెట్టుకున్నాం సార్. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం.